నైట్ ఇక్కడ టెంట్లో స్టేయింగ్ అనమాట రైల్వే స్టేషన్కి. సో సూపర్గా టెంట్లో అయితే నిద్ర పడుతుంది, దోమలు ఏడులకి ఏం ప్రాబ్లం లేదు. సో ఈ టెంట్ ప్యాక్ చేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోతాను, టైం ఫిక్స్ అవుతుంది. ఫ్రెండ్స్ నేను టెంట్ ప్యాక్ చేసుకొని తర్వాత కొంచెం ఫ్రెష్ అయిపోయి లోపలికి వెళ్ళాను, ఛార్జింగ్ పెట్టుకున్నా, ఫేస్ వాష్ అది చేసుకున్నా. యాక్చువల్గా ఇక్కడ జనరల్ వెయిటింగ్ హాల్ అని లేదనమాట, అది ఫస్ట్ క్లాస్ వెయిటింగ్ హాలు. సో ఇక్కడ బాత్రూమ్ చేయలేదు, నైట్ మాత్రం అక్కడే చేశాను. సో చూద్దాం ముందు ఏమైనా పెట్రోల్ స్టేషన్ ఉంటే చేయాలా. నైట్ అక్కడ పార్కింగ్ లాట్లోని టెంట్ వేసుకున్నాను అనమాట. తర్వాత అక్కడ తీసిమన్నారు, కాసేపు ఇక్కడ కూర్చున్నాను చాలాసేపు, ఎందుకంటే ఇక్కడ పోలీస్ స్టేషన్ ఉంది కాబట్టి సార్ వస్తే అది పర్మిషన్ తీసుకుని వెళ్దాం అనేసి. ఆయన రాలేదు చాలాసేపు వరకు. తర్వాత ఏంది వెళ్ళి అక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా, ఆ స్టెప్స్ దగ్గర స్టెప్స్ కింద టెంట్ వేసుకున్నాను అనమాట. క్యాంపింగ్ చేసి మార్నింగ్ 6కి ఆటోమేటిక్గా రిటర్న్ లేచిపోయా, లోపలికి వెళ్ళాను, ఛార్జింగ్ అది చేసుకొని ఇక ఫ్రెష్ అయిపోయి ఇప్పుడు మెయిన్ రోడ్కి వెళ్తాను అనమాట. సో ఈరోజు బెంగళూరుకి వెళ్ళాలి. నిన్న ఆల్మోస్ట్ 150 కిలోమీటర్స్ ప్లస్ చెకింగ్ అనేది జరిగింది. సో పోస్ట్ చేశాను, యూట్యూబ్లో చూడొచ్చు. ఇప్పుడు బెంగళూరు వైపు వెళ్ళాలన్నమాట. సలీం మేబీ వసూర్ అటువైపు. సో అప్డేట్ ఇస్తాను రోడ్ మీకు. సో ఆ రూట్ కనిపిస్తుంది కదా, యాక్చువల్గా నేను ఇలా ఇటు నుంచి ఇలా లోపలికి వెళ్తే రైల్వే కాకుండా జస్ట్ ఒక 100 మీటర్స్ ఉంటుంది. ఇలా నడుచుకుని ఇటు వచ్చాను అనమాట. ఇంత పెద్ద హైవే ఉంది, హైవే రూట్ అనమాట, బ్రిడ్జ్ ఇటువైపు నుంచి ఇలా లోపలికి టౌన్కి వెళ్ళి అటు నుంచి వేరే రూట్ చూపించింది. గూగుల్ మ్యాప్ కంప్లీట్గా నమ్మితే ఇంత పెద్ద హైవేని కూడా స్కిప్ చేసింది అనమాట. ఫాస్టెస్ట్ డెస్టినేషన్ చూపించడానికి ఇలా ఇటువైపు వెళ్ళి లోపల నుంచి చూపించింది అనమాట. అలా నడుచుకొని వెళ్తే 1 కిలోమీటర్స్, తర్వాత ఒక లిఫ్ట్ దొరికితే అతను చెప్పాడనమాట, మీకు బెంగళూరు వెళ్ళాలంటే ఇదే రోడ్డు వెళ్ళడం బెస్ట్, అటు నుంచి టౌన్కి వెళ్ళిపోతాను. సో ఫైనల్గా నేనైతే హైవేకి వచ్చాను. ఇది సలీం వెళ్ళే రూట్ అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. 7 అవుతుంది టైం, ఆల్మోస్ట్ 7:40 అవుతుంది. హైవే పైన ఉన్నాను, ఇక్కడ ఉంది. చూద్దాం ఫస్ట్ లిఫ్ట్. సో ఇప్పుడే రోడ్డు పక్క నుంచి అట్లా సలీం రోడ్డుకి వెళ్తుంటే రోడ్డు పక్క నుంచి కనబడుతుంది అన్నమాట పోర్టు. సో దగ్గరలో ఉంది కాబట్టి ఒకసారి చూసి వెళ్తే బెస్ట్ అని చెప్పేసి నమక్కల్ పోర్ట్ అనేసి ఇక్కడికి వచ్చాను అనమాట. స్టెప్స్ ఇలా ఉన్నాయి, ఎంట్రన్స్ డిఫరెన్స్ ఉందన్నమాట. హౌసెస్ అవి ఉన్నాయి, మెయిన్ ఎంట్రన్స్ అంటూ లేదు. రోడ్డు పక్కన హౌస్లు ఉన్నాయి, దాంట్లోంచి ఎంట్రీ. ఇంకా పైకి వెళ్తే క్లియర్ కనబడుతుంది. ఒక రోడ్డు ఉంది. ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎంట్రీ. అక్కడ వాటర్ ఉంది, వాటర్ లేక్ పాండ్. ఫ్రెండ్స్ నమక్కల్ పోర్ట్ పైకి అయితే వస్తాను, టాప్ పెట్టి బ్యాగ్ ఒక కింద. ఇక్కడ చూస్తే ఎట్లా ఉంది అనమాట, ఇది బౌండరీ వాల్ టైపు. దానిపైన ఇంకా లవర్స్ పేర్లు ఎలాంటివన్నీ, లవ్ సింబల్ ఇవన్నీ రాస్తున్నాయి అనమాట. పోర్ట్ 2 అనమాట. వెల్లుల్లో కూడా పోర్ట్ చూసాం మనం, అది కూడా ఎంట్రీ ఫ్రీ ఆఫ్ కాస్ట్.
కాకపోతే ఇది దానికంటే కొంచెం చిన్నది. మేబీ మనం వెళ్ళాల్సిన హైవే అదే అనుకుంటా, రూట్ మెయిన్ రూట్ అయితే క్యాచ్ అవుతుంది అది. డిఫరెంట్ డిఫరెంట్గా కట్టారు పోర్ట్. ఏంటంటే చాలా ప్లాస్టిక్ ఉందన్నమాట. ఇక్కడే పడేసేది. వాటర్ స్టోర్ అయిపోతుంది. వాటర్ స్టోర్ అయ్యి ఇక్కడ జాగ్రత్త ఉన్నప్పుడు పడతాం. అక్కడ పేర్లు బాగా అంటారు సార్, కనబడుతుందో తెలియదు కానీ జేమ్స్, పుష్ప పుష్ప ఇట్లా రాస్తారు అన్నమాట పేర్లు. జాగ్రత్తగా వాకింగ్ చేయాలి, అది హిల్ కదా, ఇక్కడి నుంచి లాగా స్లోప్ డౌన్ ఉంది. అవును, ఫోటోలు అవి తీసాను, అవి రిటర్న్ వెళ్ళిపోదాం. బ్యాగ్ అక్కడ వేసి వచ్చాను. వచ్చారంటే better should not go that side, man. డౌన్ వెళ్ళిపోదాం. ఏం లేదు, జస్ట్ అలా. టైం ఈరోజు 3:30 అవుతుంది ఇప్పుడు ఫ్రెండ్స్. ఈరోజు ఏంటంటే ఆ పోర్ట్కి వెళ్ళిన తర్వాత, నమక్కల్ పోర్ట్కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి రావడానికి ఒక 12 అయింది. 12కి, ఎందుకంటే అక్కడ 2 వీడియోలు అప్లోడ్ చేశాను ఈరోజు. తర్వాత అక్కడే ఉన్నాను కాసేపు, అక్కడే. ఇంకా తర్వాత బయటకు వచ్చి ఈ గవర్నమెంట్ సబ్సిడీ మీల్స్ ఉంటే అవి తిన్నాను ఆఫ్టర్నూను, అమ్మ క్యాంటీన్. తర్వాత ఇంకా అక్కడ ముందున టెంపుల్ ఉంటే అక్కడ టౌన్లోని, నమ్మకల్ టౌన్లోని లిఫ్ట్ ట్రై చేశాను అనమాట. మొబైల్ డెడ్ అయిపోయింది. మొబైల్ డెడ్ అంటే తర్వాత లిఫ్ట్ ట్రై చేస్తే లిఫ్ట్ ఇద్దరు బైక్ మీద నాకు లిఫ్ట్ ఇచ్చారనమాట. వాళ్ళు బైపాస్కి ఒక 2-3 కిలోమీటర్స్ తీసుకొచ్చి వదిలేశారు. తర్వాత అక్కడి నుంచి ఇటువైపు ఇలా నడుచుకొని వచ్చాను. ఇక్కడ చిన్న టెంపుల్ ఉంటే అక్కడ కాసేపు టెంట్ వేసుకొని ఒక 1 అవర్ పడుకొని ఇప్పుడు మళ్ళీ 3:30కి స్టార్ట్ అవుతున్నా. వాటర్లో పట్టుకోవడానికి ఇక్కడ స్టేషన్కి వచ్చాను. తర్వాత మొబైల్ కూడా ఛార్జింగ్ ఇక్కడ చేశాను. మొబైల్ ఏంటంటే మొబైల్ ఛార్జింగ్ 100% ఉండి కూడా మొబైల్ ఆన్ అవ్వలేదు. ఎందుకంటే పవర్ బటన్ ప్రాబ్లం అనమాట. అది ఆన్ చేయాలంటే ఛార్జింగ్ పెడితే ఆన్ అవుతుంది అనమాట. పవర్ బ్యాంక్లో ఛార్జింగ్ లేదు. సో అందుకనేసి పెట్రోల్ బంక్కి వెళ్ళాక పెట్టుకున్నాను అనమాట. ఛార్జింగ్ పెడితే ఆన్ అయింది.
ఇప్పుడు ఇంకా ఒకటి ఏంటంటే ఒక ఇంట్రెస్టింగ్ నోటీస్ థింగ్ ఏంటంటే మనం అటు కోస్టల్ లైన్ మొత్తం చెకింగ్ చేసాం కదా, వెల్లూరు నుంచి పాండిచేరి, పుదుచ్చేరి, పాండిచేరి నుంచి కన్యాకుమారి వరకు మనకి చెకింగ్ చేసేటప్పుడు మ్యాక్సిమం అటే నిల్చొని ఈ చెకింగ్ అనేది చేస్తే మన పైన ఇట్లా సన్లైట్ ఉండేది అనమాట. ఇప్పుడు నేను ఇటువైపు వెళ్తున్నాను కాబట్టి ఇప్పుడు నా బ్యాక్ సైడ్ సన్లైట్ ఉందన్నమాట. ఇటు నుంచి వెళ్తున్నాను కన్యాకుమారి టు ఇట్లా నార్త్ సైడ్ వెళ్తున్నాను కాబట్టి ఇట్లా బ్యాక్ సైడ్ సన్లైట్ ఉన్నాను. సో లిఫ్ట్ వచ్చాక అప్డేట్ చేస్తాను. ఇంకా ఈరోజు అసలు నమ్మక్కల్ సిటీ 8 కిలోమీటర్స్ అంతే. ఈరోజు అసలు చెకింగ్ అనేది చేయలేదు. టైం ఆల్రెడీ 3:30 దాటింది, 4 అవుతుంది. సో నేను హైవే మీద వెయిట్ చేస్తున్నాను అనమాట. శ్రీలంక వస్తుందో కాకపోతే తర్వాత మనకి ఒక ట్రావెలర్ లిఫ్ట్ ఇచ్చారనమాట. ఆల్రెడీ కాశ్మీర్ సైడ్ ట్రావెల్స్ వచ్చారు. సో ఆయన పేరు అన్న, మీ పేరు? శర్వనంద్. థ్యాంక్ యూ అన్న, రొమ్మ నండ్రి. ఈయన చాలా చాలా తిరుగంట థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మన బస్ స్టాప్ ఉందేనా? బస్ స్టాప్ మీ పేరేనా? మనోజ్ బాయ్. థ్యాంక్ యూ అన్న. మనకి ఇప్పుడు బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేస్తారు. అక్కడి నుంచి సేలం వెళ్ళాలి. అంబులెన్స్ అంటే మనకి బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చారు కదా. సో కొంచెం ఆగలం ఉంటే ఈతో పాటు బిస్కెట్ ప్యాకెట్ ఆన్ వే టు బెంగళూరు రావడానికి కోసం బిస్కెట్ ప్యాకెట్ ఉంది కదా. మార్నింగ్ ఒకసారి తిన్నా, ఇంకోసారి కథం ఫినిష్ అన్నమాట. సో ఇలా హైవే పక్కన ఒక మనకి డ్రాప్ చేశాడు అనమాట యాక్చువల్లీ ఇక్కడ. తర్వాత కార్ తర్వాత ఒక 7 లిఫ్ట్, లిఫ్ట్ తర్వాత మనకి ఒక లిఫ్ట్, సెకండ్ లిఫ్ట్ తీసుకొని వచ్చాను. ఇక్కడ హుసూర్, హైదరాబాద్, కరంపూరి, ఇదే కాశ్మీర్ టు కన్యాకుమారి హైవే చెప్పారు. బట్ ఐఎమ్ నాట్ ష్యూర్. ఈ హైవేలో మనం బెంగళూరు వెళ్తాం. నెక్స్ట్ స్టాప్ హుసూర్, బార్డర్ కర్ణాటక. అక్కడ నెంబర్ ప్లేట్ చూడొచ్చు. మనం డ్రాప్ చేయడం అనమాట. ఇక్కడ ఓబుల్ రైట్. యువర్ నేమ్ సార్? పనేష్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. యువర్ విలేజ్? How many kilometers? 20 kilometers. Okay. Bye. Basically, మనల్ని డ్రాప్ చేయడానికి వచ్చారు. నేను లిఫ్ట్ కూడా ఎట్లా అంటే వేరే డిఫరెంట్గా అడిగిన ఈరోజు లిఫ్ట్. ఈవినింగ్ అయిపోతుంది, ఫుల్ ట్రాఫిక్ అనమాట. సేలం ఇప్పుడు వచ్చినా సరే ఇంకా ఫస్ట్ మీరు ఎన్కౌంటర్ చేసేది ట్రాఫిక్. ఎంత ట్రాఫిక్ అంటే సర్వీస్ రోడ్లు ఒక 3-4 నేను నడుచుకుంటా క్రాస్ అయ్యాను అనమాట. ఒక్కొక్క సర్వీస్ రోడ్కి ఇన్ బిట్వీన్ ఒక 20 కిలోమీటర్స్ అలా మీరు రెజ్యూమ్ చేసుకోండి. సారీ 2 కిలోమీటర్స్ అనుకోండి. హైవే నుంచి టౌన్లోకి ఎంటర్ అవ్వాలంటే ఒక సర్వీస్ రోడ్ వస్తుంది కదా, అట్లాగా ఒక 3-4 నేను క్రాస్ చేసినా సరే సిటీ ట్రాఫిక్ అనేది అస్సలు తగ్గలేదు. ఈవినింగ్ 6-7 అయిపోయింది. 6 నుంచి 7 అయిపోయింది. రైల్వే స్టేషన్లోకి వెళ్దాం ఒకసారి. రైల్వే స్టేషన్లోకి ఎంటర్ అయిపోయా. చిన్న రైల్వే స్టేషన్, 1-2 ప్లాట్ఫామ్. ట్రైన్ వస్తే మళ్ళీ సౌండ్ ఇక్కడ ఆపకూడదు. ఏంటంటే అంత ఫుల్ ట్రాఫిక్ అనమాట. హెవీ ట్రాఫిక్లోనే ఇంకా ఫుల్ లైట్లు కొడతా ఉన్నాయి మామూలుగా, పవర్ఫుల్ లైట్స్ కదా బైక్కి. ఇంకా నేను అడిగి ఇంకా లిఫ్ట్లు అడిగి ఆ బైక్ వేసి చూస్తూ ఉంటే ఆ లైటింగ్కి కళ్ళే కనబడకుండా అలా అయిపోతుంది అనమాట.
నేను జస్ట్ అలా పట్టుకొని నిల్చున్నాను అనమాట. అటు వైపు చూస్తా ఉన్నా, ఇటువైపు స్ట్రైట్గా చూడట్లేదు, వెహికల్ వచ్చేసాయి. జస్ట్ పట్టుకొని ఉన్నాను, ఎవరు ఆపితే వెళ్దాం, లేదంటే ఎవరు చేద్దాం అనేసి మెయిన్ రోడ్ మీద హైవే మీద నిల్చొని ఉన్నాను అనమాట. సో ఏం ఐడియా లేదు, ఏ స్టే ఎక్కడ ఉంటాము, సిటీలో ఉండే ఐడియా లేదన్నమాట. సేలం చాలా పెద్ద సిటీ. అయితే ఆ బ్రో వచ్చాడు ఇప్పుడు, మనం డ్రాప్ చేసిన బ్రో అడిగి వెళ్తాం అనేసి చెప్పిన. చాలా చాలా థ్యాంక్ యూ బ్రో, రమ్మనంటే ఆపినందుకు. నేను సరిగ్గా ఆపలేదు కూడా, జస్ట్ బోర్డు పట్టుకుని నిల్చుని. ఆ నైట్ టైంలో ఏం కనబడిందో తెలియదు, ఆ బ్రో వచ్చి ఆపాడు. తర్వాత టోల్ ప్లాజా దగ్గర డ్రాప్ తీసుకున్నాం. ఇది ప్లాన్ ఏంటంటే, టోల్ ప్లాజా దగ్గర ఒకవేళ బెంగళూరుకి వెళ్ళే ట్రక్కులు కానీ ఏమన్నా లాంగ్ డిస్టెన్స్ ట్రక్కులు దొరుకుతాయి కదా అనేసి టోల్ ప్లాజా అయితే బెస్ట్ అనేసి ఏఐ సజెస్ట్ చేసింది అనమాట, జెమినై. సో అట్లానే మనం టోల్ ప్లాజాకి వెళ్ళిపోదాం. టోల్ ప్లాజా దగ్గర కాకపోతే అంత మనకి అంత ఎమర్జెన్సీ ఏం లేదు అనమాట. అంత మనం టోల్ ప్లాజాలో ఏదైనా లారీ దొరికినా సరే ఈజీగా కంటిన్యూస్గా ట్రావెల్ చేసి మనం బెంగళూరు అయితే రీచ్ అయిపోతాం, పూణే బెంగళూరు. కానీ అంత ప్రాబ్లం ఏం లేదు, మనం మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఇట్లా ఎలా ట్రావెల్ చేస్తాం అలా ట్రావెల్ చేయవచ్చు. డైలీ 80-90 కిలోమీటర్స్ టైం అవుతుంది పూణే రీచ్ అవ్వడానికి, భారీ యాత్ర. అయితే ఆ బ్రో టోల్ ప్లాజా రాసిన తర్వాత కూడా ఇంకా 20 కిలోమీటర్స్ వెళ్తాడని చెప్పాడు. ఇప్పుడు కూడా చెప్పాడు కదా వీడియోలో, 20 కిలోమీటర్స్ ఇంకా ఆ ప్లేస్కి వెళ్ళాలి. ఆ ప్లేస్ నేను ఆ బ్రోతోనే 20 కిలోమీటర్స్ వెళ్ళినా సరే అక్కడ మళ్ళీ అక్కడ రైల్వే స్టేషన్ నియర్ బై లేదని చెప్పాడు. ఇక్కడ ఓగులూరు అనే ప్లేస్లో రైల్వే స్టేషన్ ఉంటే, సరే ఇక్కడ దిగేస్తాను, ఇక్కడ ఉంటానని చెప్పి స్టేకి నేను దిగేస్తాను అనమాట. లేదంటే ఆ బ్రోతో 20 కిలోమీటర్స్ వెళ్ళిపోయినా బెస్ట్ అనుకుంటాను. ఈరోజు చెకింగ్ అసలు ఆఫ్టర్నూన్ వరకు స్టార్ట్ చేయలేదు, అందుకని చెప్పి నేను నైట్ కూడా లిఫ్ట్ అడుగుతూ ఉన్నాను అనమాట. టైం ఇందాక 7 అయింది, ఇప్పుడు 7:30 అవుతుంది. చూపిస్తాను రైల్వే స్టేషన్లో 7:30. పెద్దగా లిఫ్ట్లు ఏం దొరకలేదు. అంటే మనం సేలం వచ్చాం, ఎక్కడి నుంచి అది అదేం ప్లేస్ అది, నమ్మ పరగాడ్ గుర్తొచ్చిందో చెప్తాను, లేదంటే అక్కడ ఆన్ స్క్రీన్ రాస్తాను. నమ్మ అదేదో ప్లేస్. అక్కడ నుంచి ఇక్కడికి సేలంకి వచ్చాం అనమాట ఈరోజు. తక్కువ, బాగా నిన్నటికంటే కంపేర్ చేసుకుంటే బాగా తక్కువ. సో నైట్ ఇక్కడ ఉన్నాం, చిన్న స్టేషను. నైట్ కూడా ప్రాబ్లం అయింది స్టేషన్లో నిన్న నైటు. ఈరోజు ఏమవుతుందో తెలియదు. ఫస్ట్ కొంచెం రెడీ అయిపోయి స్నానం చేసి స్టేషన్ నుంచి బయటనైతే ఖాళీ చేయమన్నారు. అక్కడ టెంట్ ఏం వేయలేదు కానీ ఛార్జింగ్ పెట్టుకుంటా కూర్చొని ఉన్నాను. అక్కడ స్టేషన్లో ఉండే ఒక ఎవరైతే ఉంటారో మామూలుగా ఇన్ఛార్జ్, సో వాళ్ళు వచ్చి మామూలుగా ఖాళీ చేసిమన్నారు అనమాట. ఉదయం రావాలంట వెళ్ళిపోయి 5 o'clockకి. నేను వస్తాను ఏమనలేదు సైలెంట్గా. సో ఇట్లా మెయిన్కి వస్తాను అనమాట. మెయిన్ రోడ్కి వస్తే అక్కడ స్టాచ్యూ పైన స్పేస్ కనబడుతుంది, అక్కడ టెంట్ వేసుకుంటే ఎట్లా ఉంటుందో ఆలోచిస్తున్నా. ఫుల్ సేఫ్టీ ఉంటుంది అన్నమాట, లైట్ ఉంటుంది, మెయిన్ రోడ్డు, కొంచెం స్పేస్ ఉంది పైన స్టాచ్యూ దగ్గర, ఇంకా ఎవరితో డిస్టర్బెన్స్ ఉండదు. ఇక్కడ మార్నింగ్ కలుద్దాం ఫ్రెండ్స్, ఛార్జింగ్ లేదు. పోలీసులు కనబడట్లేదు కదా, పోలీస్ వస్తుంది. ఖాళీ చేసిమన్నారు, డిఎస్పీ వచ్చారు, ఖాళీ చేశారని చెప్పి ఖాళీ చేసి చూద్దాం ఎక్కడికి వెళ్దాం నెక్స్ట్. మనకి పోలీస్ సార్ హెల్ప్ చేశారనమాట, కొంచెం డబ్బులు ఇచ్చారు, బస్సులో వెళ్ళమంటున్నారు అన్నమాట. ఇక్కడ వెయిట్ చేయమంటున్నా, బస్సు వస్తుంది వెయిట్ చేయమన్నారు, అదంతా వెయిట్ చేస్తున్నారు. నేను అక్కడి నుంచి ఇక్కడ ఇప్పుడు ఒక బస్ స్టాప్ దగ్గర ఉన్నాను అనమాట, న్యూ బస్ స్టాప్ దగ్గర. సో ఇక్కడ అలా టెంట్ వేసుకున్నాను.
మార్నింగ్ చూపిస్తాను సరే టైం పడుతుంది. బ్రో మనకి హెల్ప్ చేశారనమాట. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. ఆ బ్రో ఇక్కడ కార్ తీసుకొచ్చి పెడతాడు అనమాట అక్కడ మనకు కొంచెం సేఫ్టీగా ఉండడానికి. నేను లైట్కి ఆపోజిట్లో వేసుకుంటున్నాను. సో మార్నింగ్ మళ్ళీ చూపెడతా ఛార్జింగ్.